హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు హరాయాస్ జర్నీ. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని సింపుల్‌గా బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. క్రిస్పీ చికెన్ ఫ్రై పీసెస్ అండ్ అరోమాటిక్ బిర్యానీని అల్టిమేట్ కాంబో అనే చెప్పొచ్చు. మా ఫ్యామిలీకైతే ఈ బిర్యానీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఎన్నిసార్లు తిన్నా బోరే అనిపించదు. ఇక లేట్ చేయకుండా మన స్పెషల్ బిర్యానీని స్టార్ట్ చేద్దాం. బిర్యానీ రెసిపీ ఎప్పుడైనా రైస్‌ని నానబెట్టడంతోనే స్టార్ట్ అవుతుంది. నేను ఈ కప్పుతో 4 కప్స్ బాస్మతి రైస్‌ని తీసుకొని వాష్ చేసి సోక్ చేశాను. నెక్స్ట్ చికెన్‌ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను పాన్ హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 3 చెక్క పలుకులు, ఒక స్టార్ యానస్‌ని ఆయిల్‌లో వేసి మాడిపోకుండా వేయించాలి. తర్వాత వాష్ చేసుకున్న చికెన్‌ని ఆయిల్‌లో వెయ్యాలి. నేను ముందే చికెన్‌లో వాటర్ లేకుండా గట్టిగా ఒత్తేసి పెట్టుకున్నాను. బట్ ఆయిల్‌లో వేసే టైంకి కొంచెం చికెన్‌లోని వాటర్ అడుగున చేరాయి. అది చూసుకోకుండా వేసేసరికి ఆయిల్ అంతా స్టవ్ చుట్టూ ఇలా స్పిల్ అయిందండి. మీరు వేసేప్పుడు కొంచెం చూసుకొని వేయండి. ఫ్లేమ్‌ని మీడియం లెవెల్‌లో పెట్టేసి చికెన్‌లోని వాటర్ అంతా బయటికి వచ్చి అది సగానికి ఇనికిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. వాటర్ సగానికి వచ్చాక 1½ స్పూన్ రాక్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. 5-10 మినిట్స్‌కి వాటర్ ఇనికిపోయి చికెన్ లైట్‌గా అడుగు పట్టేస్తూ ఇలా డ్రైగా అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మరో 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చికెన్‌ని ఉడికించాలి. చికెన్ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యాక 1½ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ గరం మసాలా వేసి ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత 5 స్పూన్స్ కారం వేసి కారం చికెన్ ముక్కలకి ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీ స్పైసీనెస్ టాలరెన్స్‌ని బట్టి కారం క్వాంటిటీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మనం గెంటతో కలిపే ఈ హాఫ్ మినిట్ లేదా 1 మినిట్ చాలండి మసాలాలు ఫ్రై అవ్వడానికి. ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా టైం తీసుకుంటే మసాలాలు ఓవర్‌గా ఫ్రై అయ్యి ఫ్రై టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని చికెన్‌లో వేసి కలపాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని సగానికి చీలుకున్నవి వేసి వీటితో పాటే 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేసి పేస్ట్ ఈవెన్‌గా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్తానండి. చికెన్ ఫ్రైకి మనం వాటర్‌ని యాడ్ చేయకూడదు. మనం యూజ్ చేసే ఆనియన్సే వాటర్‌కి రీప్లేస్‌మెంట్ లాగా యూజ్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్ వాటర్‌ని యాడ్ చేస్తే చికెన్ ముక్కలు సాఫ్ట్‌గా నార్మల్ కర్రీ లాగా అవుతాయి. అదే వాటర్ ప్లేస్‌లో ఆనియన్స్‌ని వేస్తే ముక్కలు పైన డ్రైగా ఉంటాయి. లోపల మాత్రం ఆనియన్స్ వాటర్‌ని పీల్చుకొని జ్యూసీగా, టేస్టీగా తింటుంటే చాలా స్మూత్‌గా అనిపిస్తాయి. సెకండ్‌లీ మనం వేసే ఆనియన్స్ ఫ్రై రెడీ అయ్యేలోపు చికెన్ చుట్టూ మసాలా లాగా పట్టేసి బిర్యానీలో కలుపుకోవడానికి వీలుగా ఉండేలా రెడీ అవుతాయి. సో, బిర్యానీకి ఎక్స్ట్రా సైడ్ గ్రేవీ చేసుకునే అవసరం ఉండదు. ఆనియన్స్ మెత్తబడ్డాక పాన్‌ని చిన్న బర్నర్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో ఉంచి మగ్గించాలి. నాకు వీడియో కన్వీనియంట్ కోసం నేను ఇండక్షన్ స్టవ్‌ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం బర్నర్ మీద వెడల్పుగా ఉండే బౌల్‌ని పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వెయ్యాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్‌ని ఒక్కొక్కటిగా వేస్తూ మాడిపోకుండా వేయించాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని హాఫ్ మూన్ షేప్‌లో కట్ చేసుకున్నవి వెయ్యాలి. ఆనియన్స్ లైట్‌గా మగ్గాక 1 స్పూన్ రాక్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, పావు స్పూన్ గరం మసాలా వేసి మసాలాలు మాడిపోకుండా హాఫ్ మినిట్ ఫ్రై చేయాలి. తర్వాత 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ఫ్రై అయ్యి లైట్‌గా అడుగు పట్టే టైంలో 1 కప్పు పుదీనా లీవ్స్, 1 కప్పు కొరియాండర్ లీవ్స్‌ని వేసి ఆకులోని వాటర్ పొయ్యి డ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. నెక్స్ట్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్‌ని వేసి ఒకసారి కలుపుకొని 1 మినిట్ అలా వదిలేస్తే బౌల్ హీట్ రైస్‌కి పట్టేస్తుంది. రైస్ హీట్ అయ్యాక 1 కప్పు రైస్‌కి 1½ కప్పు వాటర్ చొప్పున 6 కప్పుల వాటర్‌ని వేసి రైస్‌ని ఉడికించాలి.
ఈ వాటర్ మెజర్‌మెంట్ అనేది మనం తీసుకునే రైస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మాకిక్కడ బాస్మతి రైస్ సైజుల వారీగా దొరుకుతాయి. నేనిక్కడ బిర్యానీ కోసం యూజ్ చేసే రైస్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్‌వి. సో, వాటర్ ఒక కప్పు రైస్‌కి 1 ½ కప్పు కరెక్ట్‌గా సరిపోతాయి. ఈ రైస్ ఉడికేలోపు చికెన్ ఫ్రైకి ఫైనల్ టచ్ ఇద్దాం. ఫ్రై అయిన చికెన్‌ని వీడియోలో చూపించినట్లు ఒక సైడ్‌కి జరిపేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక కొన్ని క్యాష్యూస్‌ని వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. క్యాష్యూస్ కలర్ చేంజ్ అయ్యాక వీటిని చికెన్‌లోకి కలిపేసి చివరిగా హాఫ్ కప్పు కొత్తిమీరను వేసి బాగా కలిపి ఇండక్షన్‌ని ఆఫ్ చేయాలి. ఆల్మోస్ట్ బిర్యానీలోని వాటర్ అంతా అయిపోయాక రైస్‌ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ప్రెషర్ బయటికి పోకుండా దాని మీద వెయిట్‌ని పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడిగా పొగలు కక్కుతూ ఉండే బిర్యానీ రైస్ రెడీ అయినట్లే. ఇప్పుడు రైస్‌ని స్మూత్‌గా గిన్నె అంచుల నుండి కదిలిస్తూ కలుపుకొని రెడీ చేసుకున్న చికెన్ ఫ్రైని బిర్యానీ మీద ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. బిర్యానీ మీద మూత పెట్టగానే ఫ్లేమ్‌ని ఆఫ్ చేయాలి. లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా బిర్యానీ అండ్ ఫ్రైని ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా చల్లారిపోయాక కలిపేదానికన్నా రెండూ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేస్తే రైస్‌కి మసాలా బాగా పడుతుంది. చికెన్ వేశాక మనం 5 మినిట్స్ వెయిట్ చేయడానికి కూడా రీజన్ ఉందండి. అదేంటంటే ఈ 5 మినిట్స్ టైంలో చికెన్ అరోమా అనేది రైస్‌కి పట్టేస్తుంది. అంతేకాకుండా చికెన్‌లో వేసిన నెయ్యి, ఆయిల్ అనేది రైస్‌లోకి దిగుతుంది. దానివల్ల రైస్ అండ్ చికెన్ కలిపేప్పుడు రైస్ విరిగిపోకుండా ఏ మెతుక్కి ఆ మెతుకు సెపరేట్‌గా వస్తుంది. అలాగే బిర్యానీకి ఎక్స్‌ట్రాగా నెయ్యి యాడ్ చేయాల్సిన పని లేదు. మనం చికెన్‌లో వేసిన నెయ్యే సరిపోతుంది. అంతేనండి. సూపర్ టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయినట్లే. చూడండి బిర్యానీ రైస్ గంటె నుండి ఎలా స్మూత్‌గా జారి పడిపోతుందో. నార్మల్‌గా మనం ఆర్డర్ పెట్టే ఏ రకమైన ఫ్రై పీస్ బిర్యానీస్‌నైనా రెస్టారెంట్ వాళ్ళు ఇలానే సెపరేట్‌గా కుక్ చేసి మనకి డెలివరీ ఇచ్చేప్పుడు రైస్ అండ్ ఫ్రైని మిక్స్ చేసి ఇస్తారు. నా సజెషన్ అయితే మాక్సిమం ఇంట్లో వండుకోవడానికి పాసిబిలిటీ ఉన్న ఐటెమ్స్‌ని బయట ఆర్డర్ పెట్టుకునే కన్నా ఇలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో వండుకొని తినడం చాలా బెటర్ అండి. ఈ హోమ్‌మేడ్ స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. Definitely you guys will love it. If you like this recipe, please like, share and subscribe to my channel. Bye అండి.